హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజుని. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేమ్లా. ఇవాళ మన వీడియోలో ఎగ్ కీమా కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఎగ్ లోపల ఉండే ఎల్లో తినరు కదండి. వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తెలియకుండానే తినేస్తారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఇక్కడ 4 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను. టమోటాలను, ఆనియన్స్ను సన్నగా చాప్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా తొందరగా మగ్గుతాయి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి 2 పెద్ద సైజు టమోటాలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటంతటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని కాస్త మగ్గించుకుందాం. కొత్తిమీరను ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని వీటిని అంతటిని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అందులోకి కొన్ని వాటర్ను యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని వాటర్ను యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో తురుముకుందాము. ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురుముకోవాలి. అన్ని ఎగ్స్ని ఇలా తురుముకోవాలి. చూడండి, ఇలా తురుముకోవడం వల్ల పిల్లలు ఎల్లోని తీసి పెట్టకుండా తినేస్తారు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిగా అవుతుంది. 1 మినిట్ పాటు కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ రెడీ అయింది. ఇది అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.